చూస్తున్నాం. ఈరోజు 20 నెలలు పైగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి 20 మాసాల పైన దాటింది. ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాల పైన అంతర్మతం అనేటువంటిది చేసుకోకుండా తప్పులు చేసుకుంటూనే పోతున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అప్పులు చేసిందని మాట్లాడినట్టు వీళ్ళు 20 నెలలు గడవక ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలలో 3,32,000 కోట్ల అప్పులు చేస్తే 20 మాసాలలోనే దాదాపుగా 3,20,000 కోట్ల పైగా అప్పులు చేసింది. కేవలం 20 మాసాల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలలో ప్రభుత్వానికి అనేక రంగాల సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి కరోనా లాంటి పరిస్థితులు వచ్చినా కూడా 3,32,000 కోట్ల అప్పులు చేస్తే పూర్తిగా అప్పుల పాలు చేసిందని ఆరోపణలు చేసినట్టు వీళ్ళు 20 మాసాలలోనే ప్రజలకు ఏమాత్రం సంక్షేమం ఇవ్వకుండా అభివృద్ధి చేయకుండా వాళ్ళు మాత్రం 3,20,000 కోట్ల అప్పులు చేసేశారు. మరొక పక్కన చూస్తే పసిపాపల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి. ఏ ఒక్క మహిళలకు న్యాయం జరగటం లేదు. బడ్జెట్ కేటాయింపులు మనం చూసుకుంటే దాదాపుగా 1 కోటి మంది మహిళలకు 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు 1,500 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి ₹1 మహిళలకు కేటాయించలేదు. 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు ఇస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఇప్పటికి 20 మాసాలలో 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకు ఒక్కరికి పెన్షన్ ఇవ్వలేదు. ఆ బడ్జెట్ కేటాయింపుల డబ్బులు తగ్గించాడు. పోనీ అభివృద్ధి కార్యక్రమాలకు ఏమైనా కేటాయించాడంటే అవి లేవు. ప్రతి మంగళవారం క్రమం తప్పకుండా 3,500 కోట్ల అప్పులు తీసుకుంటున్నాడు. నెల తిరగక ముందే 20,000 కోట్ల అప్పులు చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ అరాచక పాలన చేస్తూ ప్రశ్నించే వాళ్ళపైన దౌర్జన్యాలు చేస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారు. మరొక పక్కన తీసుకుంటే దేవుణ్ణి కూడా రాజకీయ లేఖ లాగటం. రాజశేఖర రెడ్డి గారు 2 కొండలు చేశారు అన్నారు. పూర్తి ఆధారాలతో సహా 746 జీవోలో ఏముంది, రాజశేఖర రెడ్డి గారు ఎంత మంచి చేశారు, 747 జీవోలో ఎంత మంచిగా ఉంది, ఎక్కడైతే దేవాలయాలు ఉన్నాయో పవిత్రమైన దేవాలయాలలో అన్యమత ప్రచారాలు జరగకూడదు అనేటువంటి జీవోనే కాకుండా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి 7 కొండలను పూర్తి హక్కుగా భావించి జీవోలు ఇస్తే ఆ రోజు ఈ పెద్ద మనిషి ఒక్క దగ్గరికి పోయినప్పుడు ఒక రకంగా మాటలు, ఇంకొకరి దగ్గరికి పోయినప్పుడు ఇంకొక రకమైన మాటలు మాట్లాడుతూ ఆ 2 జీవోలు 2009లో నీ ముఖ్యమంత్రి అయితే ఆ 2 జీవోలు ఎత్తేస్తానని మాట్లాడిన పెద్ద మనిషి ఈరోజు రాజశేఖర్ గారిని తప్పులు పట్టేదానికి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. చనిపోయినటువంటి మహానుభావుడు చేసిన మంచి కార్యక్రమాలు మళ్ళీ తలుచుకునేటువంటి అవకాశం కూడా కల్పించాడు ఆయన తప్పుదమ్ములు. మరొక పక్కన లడ్డీ గురించి మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయాడు. ఈరోజు మనం తీసుకుంటే ఆయన చెప్పాడు జంతు కొవ్వు కలిసింది అని మాట్లాడాడు. ఈయన మాటలు నమ్మకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజ నిర్ధారణ జరగాలి అని చెప్పి సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టు వాళ్ళు నియమించినటువంటి సెంట్రల్కి సంబంధించినటువంటి 2 అధికారులు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి రాష్ట్రానికి సంబంధించిన 3 అధికారులతో సిట్ ఏర్పాటు చేసి పూర్తిగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అత్యుత్తమైనటువంటి ల్యాబ్లలో టెస్ట్ చేసి దానిపైన అంతా రిపోర్ట్ అంతా తయారు చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దీంట్లో ఎటువంటి జంతు కొవ్వు లేదు అని నిర్ధారించి చెప్పింది. ఏదైతే 4 ట్యాంకర్లు పరీక్షకు వచ్చినాయో, ఏవైతే దాంట్లో కల్తీ జరిగిందని చెప్పినటువంటి ట్యాంకర్ల పైన విచారణ జరిపి ఆ 4 ట్యాంకర్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగానే పరీక్ష చేసిన ట్యాంకర్లలో కల్తీ ఉందని నిర్ధారణ అయిన తర్వాత అదే ట్యాంకర్లు కాళహస్తి దగ్గర ఒక రోజు నిలబెట్టి తిరిగి లడ్డులో కలిపినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. మరి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తూ నిర్దాక్షిణ్యమైన తప్పులు చేస్తూ ఏ ఒక్కరిని కూడా మంచిగా చేయకుండా రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టి చేస్తున్నాడు. ఒక ముఖ్యమంత్రిగా ఉండినటువంటి ఈ వ్యక్తి ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఒప్పందం చేసుకొని మామూలుగా ఒక నానుడు ఉంది, గురు శిష్యులు 2 అని చెప్పి ఓటుకు నోటు కేసులో 2 కలిసి దొరికారు అడ్డంగా. ఈ రోజు వాళ్ళ యొక్క ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం, ఆయనకు తెలంగాణలో మేలు చేయడం కోసం రాయలసీమ ప్రాంతాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు. ఈరోజు మొత్తంగా కృష్ణా జల యొక్క కృష్ణాకు సంబంధించినటువంటి ఆ నది యొక్క దాన్నే ఉనికినే ప్రమాదకరం చేస్తున్నాడు. 95లో ఈయన ముఖ్యమంత్రిగా ఉండి నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉండి ఆ రోజు దేవేగౌడను ప్రధానమంత్రిని చేశానని చెప్పేటువంటి ఈ వ్యక్తి ఆ రోజు కేవలం బ్యారేజ్ గా ఉన్నటువంటి ఆల్మట్టి డ్యాము ఆ రోజు రిజర్వాయర్ గా మార్చి 135 టీఎంసీలు ఆ రోజు చేసుకున్నారు. మరి ఈ రోజు ఈయన ఇక్కడ చక్రం తిప్పుతూ ఈ రోజు నా యొక్క మద్దతుతో కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పేటువంటి పెద్ద మనిషి ఆల్మట్టికి సంబంధించి 70,000 కోట్ల పరిపాలన అనుమతులు ఇచ్చి
మరొక 119 టీఎంసీలు ఆల్మట్టిలో ఆపితే మన నోట మట్టి కొట్టినట్టు కాదా? ఒక పక్కన కర్ణాటక ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా మరొక పక్కన కింది స్థాయిలో ఈరోజు నిసార్ అహ్మద్ గారు చెప్పారు, కుండ కిందలో నీళ్లు పెట్టి ఎలా తోడేది అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాడు ఆయన. ఆ రకంగా కిందలో నీళ్లు తోడుకుండే దానికి ఒక పక్కన తెలంగాణ చేస్తుంటే ఆయనతో కుమ్మక్కై రాజీ అయ్యి కింద నీళ్లు కొట్టేస్తున్నారు. ఆల్మట్టిలో దాదాపుగా 250 టీఎంసీలు నిండి నారాయణపూర్ నుండి జూరాలకు వస్తే జూరాల తెలంగాణ భూభాగంలో ఉన్నటువంటి దాంట్లో ఈరోజు నెట్టంపాడు, భీమా, కోయల్ సాగర్ లాంటి ప్రాజెక్టులు అక్కడి నుంచి వాళ్ళు నీళ్లు తోడేస్తున్నారు. అవి పోయి శ్రీశైలం బేసిన్లోకి వస్తే మరొక పక్క తెలంగాణ నుంచే కింది స్థాయిలో 800 అడుగుల్లోనే కల్వకుర్తి కానీ పాలమూరు రంగారెడ్డి దిండి ప్రాజెక్టుల ద్వారా SLBC శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ ద్వారా దాదాపుగా పైకే రాకుండా 8 టీఎంసీలు పైగా అట్టు తోడేస్తూ కిందనే పవర్ జనరేషన్ నీళ్లు వదిలేస్తున్నారు. ఏ రకంగా రాయలసీమలో బతకాలి? కరువు కాటకాలతో దశాబ్దాలుగా ఈరోజు ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి రాయలసీమ వాసులకు చరిత్రలలో ఎన్నో దశాబ్దాలుగా అన్యాయం జరుగుతుంటే దేవుడు దయవల్ల రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని చెప్పి శ్రీ సిటీ లాంటి సెషన్ తీసుకురావడమే కాకుండా మరొక పక్కన ఇరిగేషన్ పరంగా పోతిరెడ్డిపాడు నిర్మించి అనేక ప్రాజెక్టులు చేపట్టి జలయజ్ఞం ద్వారా కంప్లీట్ చేసి చూపించిన మహనీయుడు. కరువు ప్రాంతమైనటువంటి ఇలాంటి ప్రాంతాలలో కూడా ఈరోజు మనకు పేరుకేమో 4 నదులు పోతున్నాయి రాయచోటి చుట్టుపక్కల. ఓ పక్కన చూస్తే పాపాగ్ని, మరొక పక్కన మాండవ్య, మరొక పక్కన బహుద, మరొక పక్కన చెయ్యేరు, 4 పోతున్నాయి. 4 దాంట్లలో కూడా ఎప్పుడో పెద్ద వర్షాలు వస్తే కానీ నీళ్ళు వచ్చే పరిస్థితి కాదు. ఈ రోజుకి శ్రీశైలం పైన ఆధారపడి కృష్ణా జలాల పైన ఆధారపడి మనం బతుకుతున్నాం. కృష్ణా జలాలు చూడగలుగుతామా అనుకున్నటువంటి రోజుల్లో ఈరోజు మన ప్రాంతానికి కూడా కృష్ణా జలాలు వచ్చాయంటే దానికి కారకులు రాజశేఖర రెడ్డి గారు కాదా అని ప్రశ్నిస్తున్నాను. పోతిరెడ్డిపాడును పూర్తిగా నిర్మించడమే కాకుండా దాని నుంచి 44,000 క్యూసెక్కులు పెంచుకునే విధంగా చేయడమే కాకుండా గాలేనగిరి ద్వారా గండికోట కానీ, అవుకు కానీ, గొల్లపల్లి రిజర్వాయర్ కానీ, వామికొండ సర్వరాజ సాగర్ ఇలాంటి ప్రాజెక్టులు కంప్లీట్ చేసి లక్షలాది ఎకరాలకు ఆయకట్టేయడమే కాకుండా అనేక రకాలుగా మేలు చేస్తుంటే మరొక పక్కన హంద్రీనీవా ప్రాజెక్ట్ అనేది అవసరమే లేదు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. రెండోసారి 99లో ముఖ్యమంత్రి అయిన తర్వాత దానిని మళ్ళా టేకప్ చేసి 40 టీఎంసీలకు చేసి జీవో ఇచ్చి ఈరోజు అనంతపురం, రాయచోటి లాంటి కరువు ప్రాంతాలలో కృష్ణా జలాలు వస్తున్నాయనంటే ఆ మహనీయుడు ఒక ఆలోచన మేరకు జరిగింది. ఇవన్నీ కూడా మనకి ఇన్ని నదులు ఉన్నా కూడా ఇవన్నీ ఎప్పుడు ఫ్లో అయ్యేటి కాదు. కృష్ణా జలాల పైన ఆధారపడి ఉంటేనే మన జీవనశైలి మెరుగుపడుతుంది, మన జీవితాలకు అర్థం వస్తుంది, లక్షల ఎకరాల హార్టికల్చర్లు కానీ వ్యవసాయం చేసుకునే అవకాశం కలుగుతుంది. ఇటువంటి పరిస్థితులలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అటువంటిది 800 అడుగుల్లోనే నేను ఇంతకుముందు చెప్పిన ప్రాజెక్టులు దాదాపుగా 8 నుంచి 10 టీఎంసీలు తెలంగాణ తోడుకుంటుంటే ఒకవేళ జూరాల నుంచి 1,00,000 క్యూసెక్లు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒక్క అడుగు కూడా పైకి శ్రీశైలం ఎగబడేటువంటి పరిస్థితి ఉండదు. ఆ పరిస్థితి నుంచి మనకు మేలు జరగాలన్న ఉద్దేశంతో మల్లెల దగ్గర హంద్రీనీవా 837 దగ్గర ఏదైతే లిఫ్ట్ అవుతుందో దానికి ముచ్చుమరి 800 కింద అడుగులకి కేవలం 0.31 టీఎంసీనే వస్తుంది కాబట్టి అది సరిపోదు. తెలంగాణకు 10 టీఎంసీల పైన తీసుకుంటుంది. మనం కనీసం ఒక 3 టీఎంసీల పైన 33,000 క్యూసెక్ల పైన మనం అక్కడి నుంచి రాయలసీమ లిఫ్ట్ ద్వారా తీసుకుంటే రేపు పొద్దున తెలంగాణను కూడా వాళ్ళు కూడా మన దగ్గరికి మీరు కొన్ని తీసుకొని మేము కొన్ని తీసుకున్నాం అన్నటువంటి రాజీకైనా వస్తారు. అలా కాకుండా పూర్తిగా వాళ్ళదే పైచేయిగా వదిలేస్తే మన మనుగడ ప్రశాంతకం అవుతుంది. సో 840 అడుగులు వస్తే కానీ పోతిరెడ్డిపాడుకు 2,000 క్యూసెక్కులు రావు. 854 చేరితే 7,000 క్యూసెక్కులే వస్తాయి. పూర్తి స్థాయిలో పోతిరెడ్డిపాడును మనం యూటిలైజ్ చేసుకోవాలన్నా 881 అడుగులకు శ్రీశైలంలో ఉంటేనే జరుగుతుంది. ఈ రకంగా కింద తోడేసేసి పవర్కు వాడితే ఏ రకంగా మేలు జరుగుతుంది చెప్పండి. దాదాపుగా నెల్లూరులో సోమశీల, కండలేరు వల్ల 6 లక్షల ఎకరాలు, గాలేనగిరి, హంద్రీనీవా వల్ల దాదాపుగా 18 లక్షల ఎకరాలు, 50 లక్షల ఎకరాలు పైగా ప్రశ్నల యొక్క జీవితాన్ని ప్రశాంతకంగా మారుస్తున్నావు నీ యొక్క దొంగ ఆలోచనల వల్ల. ఇదే మా బాధ. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి రైతుకు, ప్రతి ఒక్క మనిషికి, ఈ ప్రాంతంలో పుట్టిన ప్రతి మనిషికి బాధ్యత ఉంది. ఏమన్యాయం జరుగుతోంది, దీనిపైన ఎంత అన్యాయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అన్నటువంటిది మేము సుదీర్ఘంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం. అందులో భాగంగా మేమందరం కలిపి మన పోతిరెడ్డిపాడు కాడ మేమందరం కూడా వెళ్ళి మా యొక్క మద్దతు తెలియజేసి వచ్చాం, రైతులతో సహా అందరం పోయి. అదే రకంగా ఈరోజు ప్రతి జిల్లాలో కూడా ప్రెస్ మీట్లు ఏర్పాటు చేస్తున్నాం.
దీనికి అనుగుణంగా పార్టీ పిలుపు మేరకు 1వ తేదీన మేమందరం అన్ని జిల్లాల నుంచి గౌరవ సురేష్ బాబు గారు చెప్పినట్టు ఈ గ్రేటర్ రాయలసీమకు సంబంధించినటువంటి 6 జిల్లాల యొక్క ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ఇంటరాక్షన్ కంటే కూడా ఈ అవేర్నెస్ మీటింగ్ కూడా మేము 1వ తేదీ కడపలో నిర్వహించాలన్నటువంటిది నిర్ణయం తీసుకున్నాం. ఆ 1వ తేదీన యాక్షన్ కార్యాచరణ ఏ రకంగా ముందుకు పోవాలి, ఏ రకంగా మన యొక్క పోరాట స్ఫూర్తిని ప్రదర్శించాలి, ఏ రకంగా చంద్రబాబు గారు చేస్తున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఏ రకంగా మన ప్రాంతానికి న్యాయం చేసేదానికి ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్న దాంట్లో పైన అక్కడ ఒక కార్యాచరణ మేము చేసుకొని ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. దుర్మార్గమైనటువంటి పాలన అంతమొందించేందుకు పోరాడతాం. ఈ ప్రాంత ప్రజలకు మోసం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క మోసపూరితమైనటువంటి నైజాన్ని ఎండగడతాం. కేవలం ఈరోజు రాష్ట్రాన్ని ఇంత అప్పుల పాలు చేస్తూ ఒక పక్కన ముగ్గురు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క లోకేష్ గారు, మరొక పక్క చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు, దేశ విదేశాలకు కూడా ప్రత్యేకటువంటి విమానాలు ఎక్కడికి వెళ్తారో చెప్పినటువంటి పరిస్థితి, కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలకు మేలు చేయకుండా విద్యార్థులకు కానీ, మహిళలకు కానీ, రైతులకు కానీ అన్ని సెక్టర్ పీపుల్ని అన్యాయం చేస్తున్నట్టు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాల్ని ఖచ్చితంగా కూడా తీసుకెళ్తాం. ఇప్పటికే చూస్తున్నాడు వెంకటేశ్వర స్వామి యొక్క మహిమ మనకు తెలిసి వచ్చింది. ఆయన చేసినటువంటి పాపాలు ఏ రకంగా ఉన్నాయో తెలిసి వచ్చింది. ఓ పక్కన కల్తీ ఆయనదే అయినటువంటి నిర్ధారణ అయిపోయింది. 2014 నుంచి 19 వరకు ఎవరు నెయ్యి సప్లై చేశారు అని అంటే ఇందాపూర్ డైరీ అని ఉంది. వాళ్ళు L1 రాకపోయినా పంచాయతీ చేసి ఆ కంపెనీ ద్వారా వాళ్ళు నెయ్యి ట్రాన్స్ఫర్ చేయించి ఇందాపూర్ డైరీ వల్ల ఇందాపూర్ ఎవరిది అని అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ హెరిటేజ్ అని ఉంది. మళ్ళీ ఇప్పుడు దొరికిపోయినామంటే అది మేము మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాదు, కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటాడు. ఈ రోజు మళ్ళా అప్పుడు 328 రూపాయలకి ఈయన సప్లై చేశాడు. ఈ రోజు మళ్ళా రేట్ని 600కి పెంచి అదే డైరీ నుంచి సప్లై చేస్తున్నారు. ఎవరయ్యా దుర్మార్గులు? ఎవరయ్యా దేవుడి పేరుతో రాజకీయాలు చేసేది? ఒక పక్కన దేవుడి పేరుతో రాజకీయాలు చేసి మోసం చేస్తావు, మరొక ప్రాంత ప్రజల యొక్క ఉనికిని కోల్పోయేదానికి వాళ్లకు మోసం చేస్తావు. ఎవరికి మేలు చేస్తున్నావు? పేద ప్రజలకు మేలు చేస్తున్నావా? లేదు. విద్యార్థులకు చూస్తే దాదాపుగా 6,000 కోట్ల పైగా ఫీజు రీయింబర్స్ బకాయిలు పెండింగ్ పెట్టి వాళ్ళ గొంతుకు వస్తున్నాం, వాళ్ళ చదువులకు ఆటంకం కల్పిస్తున్నాం. జీవన శైలిలో ఎంతో ఉన్నత స్థితికి వచ్చిన మహిళలకు డాక్టర్ రుణాలు ఆ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మాఫీ చేసి వాళ్ళకు 0 వడ్డీ కింద ఎన్నో రకాల మేలు చేస్తే ఈ రోజు నువ్వు మేలు చేయకుండా ఉండవు. ఏ సెక్టర్లో కూడా నీ వల్ల మేలు జరగటం లేదు. ఈ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పైన ఖచ్చితంగా మేమందరం ఒకటై పోరాడతాం. రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం ఎంతకైనా మేమంతా కూడా ఒకటై గతంలో 85లో గౌరవ రాజశేఖర రెడ్డి గారు, మైసిరెడ్డి గారు, రమణారెడ్డి గారు ఆ కాలంలో చేసినట్టు పోరాటం ఇప్పుడు కూడా ప్రజలు అనుకుంటుంటారు. అంత ఆ స్ఫూర్తిని తీసుకొని మేము కూడా అవసరమైతే అందరము ఒకటై ఈ ప్రాంతాల యొక్క ప్రయోజనాలు కాపాడడం కోసం దీనిపైన నిరంతరం ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రజల కోసం పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం.